ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అమ్మవారి ఆశీస్సుల కోసం పింకీ అనే ఒక హిందూ మతం కాకపోయినప్పటికి కూడా అమ్మవారిని పాదం పెట్టాలి అనే ఉద్దేశంతో అమ్మని తీసుకొని వెళ్తుంది. ఆమె దైవభక్తికి అనే దానికంటే కూడా అమ్మ చేసింది అనేది మాత్రం చెప్పుకుంది. అది మాత్రం సంతోషం అనిపించింది. వారం రోజుల క్రితం అమ్మ వాకు చూసి చెప్పిన మాట వారం రోజులు తిరగకుండానే తను బ్యూటీ పార్లర్ పెట్టుకోదలిసింది. ఎప్పటి నుంచో తన కోరిక పెట్టుకోవాలని, కానీ పెట్టుకునేడానికి సమయం అనుకూలించలేదు. ఇప్పుడు అనుకూలించింది. అందువల్ల అమ్మని తీసుకొని వెళ్ళి ఓపెనింగ్ అనేది చేసుకోవటం అనేది జరిగింది. ఆమెకి శ్రీచక్రం అనేది తాబేలుతో ఉన్న శ్రీచక్రం అనేది జపం చేసి ఇవ్వటం అనేది జరిగింది. ఆమె కోరిక మేరకు ఆ స్థానంలో నా చేతితోనే పెట్టమని ఆమె కోరుకోగా ఆ స్థానంలో పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా సరే, అమ్మ అని అంటే అమ్మవారు తన ఆశీస్సులను అందించడానికి స్వయంగా తను సంకల్పంతో తను మంచి చేసి వాళ్ళకి అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది అనే నిదర్శనం ఇది. చాలు అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకొని చీర తనకు నచ్చిన తీరులో అమ్మవారిని సంతోషపరుస్తూ అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్న ఆమె మళ్ళీ అభివృద్ధి పదంలోకి ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంకా తను సంపాదన అనేది పూర్తి అయిన తర్వాత మళ్ళీ అమ్మని తను స్వహస్తాలతో అమ్మ దగ్గరకు వచ్చి ఇచ్చుకునేలా అమ్మవారు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమె కుటుంబ సభ్యులందరూ సంతోషించడం అనేది బ్యూటీ పార్లర్ అష్టైశ్వర్యాలతో ఆమె అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలని వచ్చాను. అమ్మవారిని ఆశిస్తాను. ఈ వచ్చినందుకు అమ్మవారికి ఈ ఇయర్ రింగ్స్ అమ్మవారికి మళ్ళీ మొన్న ఇచ్చిన పట్టు చీరతో పాటు మళ్ళీ ఇదో చీర అని అమ్మవారికి అన్నీ ఇచ్చారు. అది కూడా ఫోటోస్ ఉంటుంది.